శతాబ్ది ఆ పేరుకి ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి సంబంధమే లేదు, అంత స్లోగా వెళ్తుంది. స్నాక్స్ ఇచ్చారు, యక్ టూ అలా ఉంది స్నాక్స్. ఇది వస్ట్ వస్ట్. నేనైతే రివ్యూ హానెస్ట్గా ఇస్తానండి. బాగుందంటే బాగుంది చెప్తా, బాగోలేదంటే బాగుందని చెప్పేస్తాను, నాకేం భయం లేదు. ఫ్రెండ్స్, ఈ శతాబ్దికి ఉన్న స్పెషాలిటీ చెప్తాను. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, సోలాపూర్ వచ్చేసాం. ఎంత బ్రైట్గా ఉంది చూసారా స్టేషన్. ఇది సోలాపూర్. ఫుడ్ యావరేజ్ అండి ఈ ట్రైన్కి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్ తో ఎక్కువ ఆదా చేయండి, ఎక్కువ సంపాదించండి. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఉన్నాం. సో సికింద్రాబాద్ నుంచి పూణే జంక్షన్ వెళ్ళబోతున్నాము. నాది ఈ కోచ్ కాదు, బట్ ఈ కోచ్ చూద్దామని చెప్పొచ్చాను. మళ్ళీ నార్మల్ చైర్ కార్. సో రెండు వెళ్ళిపోదాం చైర్ కార్లోకి. వెనకాల ఉందండి లోపో. ఈ జర్నీ చాలా బాగుండిపోతుంది, ఎందుకంటే నేను ప్రీమియం ట్రైన్ ట్రై చేస్తున్నా. మన ఛానల్లో డురాంటో తర్వాత ఇదే ప్రీమియం ట్రైన్. అంటే కోయంబత్తూరు శతాబ్ది చేశాను, ఇది పూణే శతాబ్ది. సో రండి వెళ్దాం మన కోచ్ దగ్గరికి. ఫస్ట్ క్లాస్ C3. ఫ్రెండ్స్, చూసారా బండి ఇప్పుడే వచ్చింది పూణే నుంచి. ఇంకా క్లీనింగ్ జరుగుతూ ఉంది, చూసారుగా. సో ఆల్రెడీ టైం అయిపోయింది, 5 minutes ఎక్కువ అయింది. సో బండి అయితే సూపర్ క్లీన్గా అయితే లేదు. చూద్దాం వెళ్ళేసరికి ఎలా ఉంటుందా అని. ఫ్రెండ్స్, ఈ శతాబ్దికి ఉన్న స్పెషాలిటీ చెప్తాను. ఇండియాలోనే డీజిల్ లోకో ఇండియన్ రైల్వేస్ ఆపరేట్ చేసేటప్పుడు ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ డీజిల్లో. సికింద్రాబాద్ పూణే మధ్య లైన్లో సికింద్రాబాద్ పూణే శతాబ్ది డీజిల్ లోకో ఫాస్టెస్ట్ శతాబ్ది డీజిల్లో. ఇప్పుడు మనం అలాంటి శతాబ్దిలో ట్రావెల్ చేస్తాం. సో నాకు తెలిసి ప్రీమియం క్లాస్ బాగుంటుంది అనుకుంటున్నా. టికెట్ రేట్లు అయితే పేలయ్యి. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఎంత అయింది రేట్ అని చెప్పి. సో టోటల్ 596 kilometers సికింద్రాబాద్ జంక్షన్ టు పూణే జంక్షన్. 2:45కి రావాలి, కానీ 2:45కి బయలుదేరిపోవాలి, కానీ 2:45కి వచ్చింది పూణే నుంచి వచ్చేది. క్లీనింగ్ అయితే ఇప్పుడు అయ్యింది. సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో కవర్ అవుతుందా లేదా ఇంకా లేట్ అవుతుందా, లేట్ మెయింటైన్ చేస్తాడా, సో అన్నది మనం చూడాలి. చూద్దాం. ఫ్రెండ్స్, హాయ్. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. 20 నిమిషాలు డిలే. 3:05కి స్టార్ట్ అయింది, 2:45కి స్టార్ట్ అవ్వాల్సింది. సో నెక్స్ట్ స్టాప్ బేగంపేట్, సికింద్రాబాద్ బేగంపేట్. సో
ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా న్యూస్ పేపర్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏమీ పెట్టలేదండి అక్కడ. చెన్నై, కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు ఆ శతాబ్దిలో ట్రై చేశాను నేను. అక్కడైతే ట్రైన్ స్టార్ట్ అవడమే ఆలస్యం, న్యూస్ పేపర్ల నుంచి అన్నీ పెట్టేవారు. ఇక్కడ ఏమీ పెట్టలేదు ఇంకా. సరే ఎప్పుడు పెడతారు నేను చూస్తాను. తెలంగాణలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్రకి వెళ్ళే ముందు కర్ణాటక దాటుకుని తర్వాత మహారాష్ట్ర పూణేకి వెళ్తుంది. సో సికింద్రాబాద్, కర్ణాటకలో వాడి, కాలబురగి, కుల్లబారికి ఏదో చోటు ఉందండి, సారీ పేరు తెలియలేదు. అక్కడి నుంచి మళ్ళీ సోలాపూర్, దాని తర్వాత పూణే. నైట్ 11 o'clock వెళ్ళిపోవాలి, రైట్ టైం అయితే. సికింద్రాబాద్ స్టార్ట్ అయింది, అవుటర్కి వచ్చింది, ఆఫీసర్ వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. చూసారండి ఈ మెసేజ్, చాలా ఇరిటేటింగ్ షిట్గా ఉంది నాకు. వీఆర్ హిందీ, వీఆర్ హిందుస్థానీ. హిందుస్థాన్ ఓకే, హిందీ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? మనం ఎప్పుడు హిందీ వాళ్ళు అయ్యాం? లెగ్ స్పేసింగ్ అయితే బాగానే ఉందండి, కంఫర్ట్గానే ఉంది, మరీ అంత ఇరుగ్గా అయితే లేదు, బాగానే ఉంది. శతాబ్ది ఆ పేరుకి ఈ ట్రైన్ వెళ్ళే స్పీడ్కి సంబంధమే లేదు, అంత స్లోగా వెళ్తుంది. ఇది ఎంత స్పీడ్లో వెళ్తుంది కూడా నేను చూపించను, అంత స్లోగా వెళ్తుంది. సో ఫస్ట్ స్టాప్ బేగంపేట్, 1/2 hour డిలే. 20 నిమిషాలు డిలే నుంచి అరగంట డిలే అయిపోయింది. వెళ్ళే కొద్దీ ఇంకెంత డిలే అవుతుందో తెలీదు. సో చూద్దాం. ఆ కోచ్లో సర్వ్ చేస్తున్నారు, ఈ కోచ్లో ఇంకా చేయలేదు, చాలా డిలేగా ఉంది. శతాబ్ది ట్రైన్ స్టార్ట్ అవగానే చేయాలి, కానీ ఇంకా చేయలేదు, సంథింగ్ రాంగ్. ఫ్రెండ్స్ స్నాక్స్ ఇచ్చారు, యక్ తూ అలా ఉంది స్నాక్స్. ఛీ పెంట. చెన్నై శతాబ్ది, బెంగళూరు శతాబ్ది,
అవి ఎక్సలెంట్గా ఉంటాయి. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే శాండ్విచ్ ఇచ్చారు, దరిద్రం, అది మామూలు దరిద్రం కాదు, అలా ఉంది అది. సమోసా బాగుందండి, సమోసా నాకు ఇంకోటి తినాలనిపించింది, అంత బాగుంది. టీ, దానికన్నా పెంట టీ ఇంకోటి నేను తాగలేదు నా జీవితంలో. ఈ ఐఆర్సిటీసీ ఒకటికన్నా స్టేషన్లో బయట అమ్ముతారు చూసారా, అదే నయం. కానీ ఇది బాగా ఓల్డ్ శతాబ్ది, ఓల్డ్ రాజధాని వాటిలో ఇలాగే ఇచ్చేవారు, అది బాగుండేది. ఇది రెడ్ వస్ట్ వెళ్ళి దీనికి ఒక ప్రీమియం వెళ్ళి సరే ఓకే. నేనైతే రివ్యూ హానెస్ట్గా ఇస్తానండి. బాగుందంటే బాగుంది చెప్తా, బాగోలేదంటే బాగోదని చెప్పేస్తాను. నాకేం భయం లేదు, ధైర్యంగా మాట్లాడతాం. నాకైతే నచ్చలేదు, ఖచ్చితంగా మీకు నచ్చదు, ఎందుకంటే వస్ట్ చెయ్యి. ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ వికారాబాద్ జంక్షన్. 3:45కి రావాలి, 4:35కి వచ్చింది. సో 50 minutes డిలే. ఫ్రెండ్స్, చంద్రుడు సూర్యుడు ఇద్దరు ఉన్నారు చూసా. సన్ మూన్. ఫ్రెండ్స్, తాండూరు వచ్చేసాం. సో 4:15కి రావాలి, 5:10కి వచ్చింది, 55 నిమిషాలు డిలే. సో తాండూర్, దీంతో తెలంగాణ అయిపోతుంది. నెక్స్ట్ కర్ణాటక, దాని తర్వాత మహారాష్ట్ర. సో మనం తెలంగాణ దాటి కర్ణాటకలోకి వెళ్ళబోతున్నాం. సో ఫార్ నేను ఆ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అంతా ఏం చేయలేదండి. మామూలు ట్రైన్ అయ్యి అనిపిస్తుంది నాకు. పేరుకి ఈ ఎక్స్పీరియన్స్కి సంబంధమే లేదు అసలు. చిన్న చిన్న ఊర్లో అంతా ఆపేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఆపుతున్నారో తెలియదు. ముందేనా ట్రైన్ వెళ్ళిందా లేకపోతే ఏంటి ఏం తెలియదు, ఆపేసాడు. Is arriving shortly on platform number 2. Arriving shortly. సో ఫ్రెండ్స్, దీనికి ముందు ఆగింది, ఎందుకు ఆగిందంటే ముందు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది హైదరాబాద్ దక్కన్ నాంపల్లి నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై వెళ్ళే హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ వెళ్ళింది. వెర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసాను. అలాగే ఇప్పుడు జస్ట్ వదిలింది స్టేషన్ని. సో దాని వెనకాలే వెళ్తుందేమో ఇది. దాన్ని సైడ్ వేసేసి దీన్ని వదలడం అలాంటివి ఉండదేమో నాకు తెలిసి. ఇంకేం ప్రీమియం ట్రైను. సో 5:20కి రావాల్సింది, 6:20కి వచ్చింది, గంట డిలే.
కొత్తూరు రాజ్కోట్. ఫ్రెండ్స్, మన అఫీషియల్ ఫస్ట్ స్టాప్ ఇన్ కర్ణాటక వాడి జంక్షన్ ఆగింది. గంట డిలే, ఫస్ట్ పావు గంట డిలే, 20 నిమిషాలు డిలే, 35 నిమిషాలు, 30 గంట, ఇప్పుడు ఆగంగా గంటకు వచ్చింది. సో నెక్స్ట్ కలబురగి, దాని తర్వాత ఇంకా మహారాష్ట్ర సోలాపూర్. సో సోలాపూర్ దాని నుంచి పూణేకి వెళ్ళడానికి 200 పైన కిలోమీటర్లు ఉన్నాయి. సో నాకు తెలిసి ఆ 200 కిలోమీటర్లు స్పీడ్గా వెళ్తుంది, కవర్ చేసేస్తాడు అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ అవ్వకపోతే ఏం చేయాలి, నమశివాయ. స్పీడ్గా వెళ్ళిపోయి మటుకు మనం చేసేది ఏం లేదు, బట్ స్టిల్. సో ఇక్కడ మనతో ఒక ఆయన మాట్లాడాడు, ఏమన్నాడంటే వందే భారత్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు లెక్క చేయట్లేదు శతాబ్దిని అని. నాకు అది కరెక్టే ఏమో అనిపిస్తుంది. వీళ్ళు తీసుకునే టికెట్ రేట్స్కి, వీళ్ళు ఇచ్చే సర్వీస్కి కానీ క్వాలిటీకి కానీ సంబంధమే లేదు, వేస్ట్ చేస్తారు. మేబీ కొన్ని శతాబ్ది ఎక్స్ప్రెస్కే కరెక్ట్గా ఉంది ఆ సర్వీస్ కానీ ఆ క్వాలిటీ కానీ. స్టార్ట్ అయిందండో. ముంబై బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్. కలబురగి కర్ణాటక. 6ంటికి రావాలండి, 7ంటికి వచ్చింది, 1 అవర్ డిలే. సో దీంతో కర్ణాటక అయిపోతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర సోలాపూర్, దాని తర్వాత పూణే. ఫ్రెండ్స్, సోలాపూర్ వచ్చేసాం. 7:30కి రావాలి, 8:30 అయింది. ఎంత బ్రైట్గా ఉంది చూసారా స్టేషన్. ఇది సోలాపూర్. బాగుందా లైట్లు అయ్యి. 1 అవర్ ఢిల్లీలో వచ్చాను. నా డిన్నర్ అయితే అయిపోయింది. ఫుడ్ యావరేజ్ అండి ఈ ట్రైన్కి. సో డిన్నర్ అయిపోయింది ఫ్రెండ్స్. సోలాపూర్కి వెళ్ళిపోయింది బండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ పూణే, 262 కిలోమీటర్స్ నాన్ స్టాప్. అది వచ్చి పేరుకే నాన్ స్టాప్, కానీ చాలా చోట్ల ఆపుతారు. మీకు తెలుసు, నాకు తెలుసు. ఎన్ని చోట్ల ఆపుతాడు అన్నదే క్వశ్చన్ ఇప్పుడు. ఫ్రెండ్స్, నేను పడుకుంటూ పోయాను. సో పూణే అయితే వచ్చేసాం. 11:35 టైము, 25 మినిట్స్ డిలే. ట్రైన్ రేటింగ్ చూసుకుంటే వర్స్ట్, డెడ్ వర్స్ట్ ఇదే రేటింగ్. సో బ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, బాయ్.